రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర మరువలేనిదని, వారిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సింగరేణి సేవా సంస్థ ఉపాధ్యక్షురాలు పద్మ తెలిపారు. శనివారం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సిఆర్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారిణిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎండనక వాననక బతుకమ్మ నెత్తిన పట్టుకుని అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర భారతమ్మదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయ, అనుష, మాధవి, రాజేశ్వరి, స్పందన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు, మా భూపాలపల్లి జయశంకర్ జిల్లా మహిళలకు అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. అలాగే ఈ సేవ చేయడానికి కూడా బాకీ ఉండాలి ఎవరికైనా, మేము అట్లా అనుకోము. కాకపోతే ఈరోజు పద్మలత గారు సన్మానం చేసి సింగరేణి సేవా సమితి మమ్మల్ని గుర్తించినందుకు, మా ఏ పార్టీలు కూడా గుర్తించనందుకు ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు మహిళకు మహిళా హెల్ప్, మహిళకు మహిళా ధీము, ఏ మహిళలైనా ఒక మహిళకు ఒక మహిళ హెల్ప్ చేసుకుంటేనే ముందు రాబోయే కాలాలల్లో మంచి ప్రోగ్రాంలు జరుగుతాయని నేను అనుకుంటున్నా. ఆ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇలా మాజీ స్పీకర్ సిరికొండ మసూదనాచారి రావడానికి ఉండే హన్మకొండ దాకా వచ్చిండ్రు, కానీ అది ఏదో సందర్భంగా ఆగిపోయిండ్రు. దీనికి ఆయన వస్తే నా జన్మ ధన్యమయ్యేది ఉండే. ఇంకా అయితే ఆయన వస్తే ఇంకా నా జన్మ ధన్యమయ్యేది ఉండే. కాకపోతే నా మహిళలందరూ కలిసి చేసినందుకు చాలా సంతోషం. మహిళలందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భముగా భారతమ్మ గారి, తెలంగాణ ఉద్యమకారిణి అయిన భారతమ్మ గారిని గుర్తించాలని సింగరేణి సేవా సమితి సభ్యులము, మహిళలము భారతమ్మ గారికి సన్మానించాలని ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా సన్మానం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమకారిణి అయిన భారతమ్మ పేరు మరుగున పడిపోతుంది. తెలంగాణ ఉద్యమకారిణి భారతమ్మ సాధించినది ఎవరు గాని మన భూపాలపల్లి పట్టణ ప్రజలు ఎవరు గుర్తించడం లేదు. భారతమ్మ అంటే ఎవరు? తెలంగాణ తెచ్చిన ఒక మహిళ, తెలంగాణ బతుకమ్మ పట్టుకొని ఒంటరిగా వీర పోరాటం చేసిన మహిళ. తనను గుర్తించి ఈ సేవా సన్మానముతో సన్మానము ఉమెన్స్ డే సందర్భంగా సన్మానం చేస్తున్నాము.